హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హ్యాపీ సండే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ మొత్తం కూడా నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన రొటీన్ ఏంటంటే అది కూడా వ్లాగింగ్ రూపంలో చూద్దామని షూట్ చేస్తున్నాను. సో ముందుగా వ్లాగింగ్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో నా ఛానల్లో వీడియోస్ ఏమేమి వస్తాయని కూడా నేను లైవ్లో ప్రతిసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో మార్నింగ్ ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి చెత్తంతా ఊడ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీనింగ్ పెట్టుకున్నాను. ఈరోజు సండే కాబట్టి. సో సండే కొంచెం ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. సో ఈరోజు సండే అయితే ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా క్లీన్ చేద్దామనేసి మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి వస్తువులన్నీ కూడా నీట్గా వాష్ చేయడానికి మొత్తం అన్నీ సింక్ దగ్గర పేర్చేసాను. సో ఫ్రిడ్జ్ మనకి ఎక్కువగా స్మెల్ వస్తుంది కదా చాలా వరకు. సో వెజిటబుల్స్, కర్రీస్, మిల్క్ ఇవన్నీ పెడతాం కాబట్టి. సో నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూశాను, కొన్ని హోమ్ టిప్స్ చెప్పే ఛానల్ ఒక నేమ్ అయితే ఉంది. సో నేను మర్చిపోయాను, ఈసారి చెప్తాను. సో వాళ్ళైతే ఆ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆమె సో కొంచెం స్టీల్ బౌల్లో కొంచెం వాటర్ని మంచిగా బాగా మరిగించేసి ఒక నిమ్మ చెక్క, కొంచెం వంట సోడా కానీ లేదా ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, ఆ కల్లుప్పు కానీ వేసి కొంచెం వాటర్ కొద్దిగా హీట్గానే ఉండాలంట. సో కొంచెం హీట్ ఉన్నప్పుడే మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలి. ఫస్ట్ ఆన్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్ని. ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి ఆ బౌల్ తీసుకెళ్ళి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి సో ఒక టూ నుంచి ఒక 1 నుంచి 2 వరకు అనుకోండి, 1 అవర్ అలా, లేదా హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదనేసి 1 అవర్ పెడితే ఇంకొంచెం స్మెల్ అనేది పోయి అందులో ఉండే బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా ఆ లెమన్, ఆ హీట్ వాటర్ అనేది లాగేసుకుంటుందంట. సో అలా చేస్తే స్మెల్ రాదనేసి విన్నాను. సో నేను కూడా అది చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కదా. సో టెంపరవరీగా కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను. సో డీప్ క్లీనింగ్ చేయకుండా టెంపరవరీగా చేసుకున్నాను కిచెన్ కూడా. సో ఈరోజు సండే కాబట్టి ముందుగా అయితే టిఫిన్ కోసము ప్రిపరేషన్ అయితే దిగేశాను. సో టిఫిన్ అయితే చికెన్ కర్రీ విత్ దోశ చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యాను. సో దోశ పిండి కూడా ఉన్నింది. నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ని 2 భాగాలుగా విడదీసేసి కొంచెం కర్రీకి, మిగతా అది చికెన్ పకోడీ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో చికెన్ పకోడీకి కొంచెం పక్కన తీసేసి కొంచెం బోన్స్ అవి ఉంటే అవి పులుసు పెట్టేసాను దోశల్లోకి. సో చికెన్ పకోడీకి మసాలా కలుపుతున్నాను. ఏమేమి వేస్తున్నానో ఒకసారి నా స్టైల్లో మీకు చూపిస్తాను, చూసేయండి. చికెన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసి ఉప్పు, పసుపు తగినంత వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, మిర్చి పౌడర్ వేసి నేను సపరేట్గా కొంచెం మసాలాలన్నీ కలిపి కొబ్బరి పొడి ఇదంతా కలిపి పేస్ట్ చేసుకున్నాను. సో ఆ పేస్టును కూడా పులుసులోకి మిగిలిన పేస్టును కూడా ఈ పకోడీలోకి కలిపేసుకున్నాను. చివరిగా గరం మసాలా, కరివేపాకు, చికెన్ మసాలా కూడా ఉంది. సో అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఆయిల్ కూడా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో మ్యాగ్నేషన్కి ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి దోశల్లోకి కర్రీ చేస్తానన్నాను కదా, కొంచెం చికెన్ పక్కకు తీసి సో కర్రీ ప్రిపరేషన్ కూడా పెట్టేశాను. కర్రీ అయితే చూపించలేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే కదా చికెన్ ఎలా చేయాలి ఏంటి అనేసి. సో చికెన్ కర్రీ అయితే కూడా నేను ఆల్రెడీ చేసేసాను. నెక్స్ట్ టిఫిన్లోకి దోశలు వేయడం స్టార్ట్ చేసేసానండి. చికెన్లోకి అయితే దోశలు డెడ్లీ కాంబినేషను. దోశ కానీ ఇడ్లీ కానీ చాలా వరకు చాలామంది ఇలానే ఇష్టపడతారు. నాన్ వెజ్ అయితే ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే టిఫిన్లోకి దోశతో కానీ ఇడ్లీతో కానీ, చికెన్ అనే కాదు మటన్ కూడా చాలా వరకు తింటారు. పాయా పులుసు కానీ, పాయా సూప్ కానీ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. సో నేనైతే ఈరోజు టిఫిన్ అయితే దోశ విత్ చికెన్ కర్రీతో కానిచ్చేసేసాము. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇప్పుడైతే ప్రైమ్లోకి, ఎవరైతే ప్రైమ్ ఉన్న వాళ్ళైతే ప్రైమ్లోకి హరహర వీరమల్లు సినిమా అయితే ఓటీటీలోకి వచ్చింది. చాలా బాగుంది అసలు. అది కూడా మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ కూడా చూసాము. చాలా బాగుంది మూవీ అయితే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. చాలా బాగుంది. ఓటీటీలోకి వదిలేశారు మూవీని అయితే. అది ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను లంచ్లోకి వచ్చి ఆల్రెడీ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ కూడా. సో చికెన్ మంచిగా డీప్ ఫ్రై చేసేస్తాను. మామూలుగా అయితే నా రెసిపీస్ చాలా వరకు ఎయిర్ ఫ్రైయర్లోనే ఉంటాయి. సో ఈరోజు ఎందుకో ఇలా చేసుకొని తినాలనిపించి సో చికెన్ పకోడీకి అయితే రెడీ చేసి డీప్ ఫ్రై చేసేస్తున్నాను. అంతేనండి ఈ వీడియో, ఈరోజు వ్లాగు, సండే వ్లాగు. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ అండి.